స్వర్ణోత్సవ సంబరాల నేపథ్యంలో త్వరలో బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రాన్ని పూర్తిస్థాయి ఆసుపత్రిగా తీర్చిదిద్ది విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం స్వర్ణోత్సవం కేంద్ర ఆవరణలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం అధ్యక్షుడు పతివడ రామరాజు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. స్వర్ణోత్సవ వేడుకలకు ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహా కార్యవాహ ముకుంద సిఆర్ విచ్చేస్తున్నారు. పరమేష్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆనంద స్వరూప్ అడవాని ఆత్మీయ అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పలువురు ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో భాగస్వాములవుతున్నారని ఆయన వివరించారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి శ్రీ ఓలేటి సత్యనారాయణ మాట్లాడారు. రోగ పీడితుల కోసం 1975లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల సహకారంతో 50 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సూర్య దేవాలయం 1991వ సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి సూర్య దేవాలయం ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రతి ఏటా రథసప్తమికి 10-15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని వివరించారు. సుమారు 40 గోవులతో గోశాల నడుస్తోందని అన్నారు. ఇదే ఆవరణలో వాలీబాల్ కోర్టు కూడా అందుబాటులోకి తెచ్చామని అన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన వారు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు క్రీడా మైదానం క్రీడాకారులతో సందడిగా ఉంటుందన్నారు. వైద్య సేవలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అవుట్ పేషెంట్లుగా సుమారు 50 మందికి పైగా సేవలు పొందుతున్నారని విశ్లేషించారు. భవిష్యత్తులో పూర్తి స్థాయి ఆసుపత్రిగా సేవలు అందించే కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ సమావేశంలో కేంద్ర కార్యదర్శి కండవల్లి వెంకట సుబ్రహ్మణ్యం, కోశాధికారి కుంట్ల రామకృష్ణ, వీర వీరాంజనేయులు, యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో సూర్య దేవాలయం లేని కారణంగా ప్రతి రథసప్తమికి అనేక మంది భక్తులు రావడము, దాని మూలంగా వచ్చిన ప్రయోజనం ఏమిటయ్యా కేంద్రానికంటే భక్తులకేమో ఆనందము, కానీ కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉండేటటువంటి ఆ ఆవరణకి ఏమాత్రము సంకోచం లేకుండా సాధారణమైన ప్రజలు ప్రతి సంవత్సరము 10 నుంచి 15 వేల మంది వరకు ఆ విధంగా రావడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, వీళ్ళకి అక్కడ ఉండేటటువంటి నివాసం ఉండేటటువంటి వాళ్ళకి మనోబలం పెరగడము, ఆ విధంగా ఉభయత్రా కూడా చాలా పెద్ద ప్రయోజనం చేకూరింది. కాబట్టి తర్వాత అక్కడ ఒక క్రీడా స్థలాన్ని కూడా నిర్మాణం చేశాం, డెవలప్ చేస్తున్నాము. వాలీబాల్ గ్రౌండ్ జరుగుతూ ఉంది. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు కూడా చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది యువకులు వచ్చి ఆట ఆడుకుంటూ ఉంటారు. తర్వాత దానిని పూర్తిగా చుట్టుపక్కల గ్రామాలకి అన్ని అవసరాలకి విస్తరించాలనే ఉద్దేశంతో తర్వాత మార్పు చేసిన తర్వాత ప్రస్తుతము ఓపీ హాస్పిటల్గా అది నడుస్తూ ఉన్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఓపీ హాస్పిటల్గా నడుస్తూ ఉన్నది. ప్రతిరోజు సుమారుగా 50-60 మంది అవుట్ పేషెంట్లు వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు. ల్యాబొరేటరీ ఉంది, మెడికల్ షాప్ కూడా ఉంది. చాలా తక్కువ ధరలకి మెడిసిన్స్ దొరకడము, అదేవిధంగా చాలా తక్కువ ధరలకి ల్యాబ్ టెస్టులు ఫిబ్రవరి 1, 2026 శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం యొక్క ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కార్యక్రమం జరపడానికి పెద్దలు నిర్ణయించుకున్నాం. దానిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ కార్యవాహ శ్రీ ముకుందీ కూడా ఉంటారు ఆ కార్యక్రమంలో. అలాగే రాజమండ్రి తదితర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి వద్దకి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మీ యొక్క సహకారంతో 50 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రిక్